అయ్యగారికి ఇచ్చింది రంగరాజన్ గారు. నమస్తే, రంగరాజన్ మాట్లాడుతున్నాను సార్. నమస్తే స్వామి, బాగున్నారు స్వామి? బాగున్నాను స్వామి. వ్యక్తి స్వామి, నేను నాకు విషయమే తెలియదు స్వామి. నేను తెలిసేసరికి రాఘవన్న రామకృష్ణ చాలా భయంకరమైనటువంటి ఒక ఘట్టం అండి. లాస్ట్ మొన్న ఫ్రైడే కంటే ముందు ఫ్రైడే జరిగింది, 7th February నాడు. And some 27 people entered my private room, and then they were saying that they are followers of Ramarajyam, and they wanted me to work for Ramarajyam. And what is that? ఏం కావాలి అంటే మాకు సైన్యం తయారు చేసుకోవాలి, రామరాజ్య సైన్యము. దానికి కావాల్సిన వనరులు ఏర్పాటు చేసుకోవాలి. జడ్జిల తాట తీస్తాము, పోలీస్ వ్యవస్థ యొక్క తాట తీస్తాము, రామరాజ్యానికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళ తాట తీస్తాము. మీరు ఇక్ష్వాకు వంశస్థులు, ఆ గోత్రానికి చెందిన వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. క్షాత్రగుణం అంటే క్షత్రియుల్లాగా పనిచేసే వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. వాళ్ళందరినీ మాకు ఎన్రోల్ చేయాలి. దానికి కావాల్సిన వనరులు వైశ్య గుణం ఉన్నవాళ్ళు అంటే బిగ్ ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ పీపుల్, వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. వాళ్ళ ద్వారా మాకు కావాల్సినటువంటి వనరులు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చెప్పారు. అన్నాను, ఇది కాదు కదా రామరాజ్యం. రామరాజ్యం అనేది రాజ్యాంగంలో ఆల్రెడీ ఉన్నది. అది శ్రీరాముల వారిది, సీతమ్మ తల్లిది, లక్ష్మణుడు. Part 3 of the Constitution, రూల్ ఆఫ్ లా. రాజ్యము మన న్యాయం ఉన్నది, చట్టం ఉన్నది, ధర్మం ఉన్నది, న్యాయస్థానాలు ఉన్నాయి. అవన్నీ సక్రమంగా పనిచేసి ఈ దేశంలో శాంతి భద్రత ఉండేటట్టు చేయడమే కదా రామరాజ్యము. ఇదేదో కొత్తగా ఉంది కదా, దీనికి ఏమాత్రం నేను ససేమిరా అన్నానండి. దానికి 40 నిమిషాలు భయంకరమైనటువంటి చిత్రహింసకి లోనయ్యాను. తర్వాత నేను ఇక లాభం లేదు అని చెప్పి సరే అన్నట్టుగా లాస్ట్లో ఒక 2-3 minutes నేను వాళ్ళతో ఏకీభవించినట్టు. ఎందుకంటే బాడీ అంతా యూ కెన్ సీ పీపుల్ వేర్ సర్ప్రైజ్ వెన్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద రూమ్ ఆఫ్టర్ దే లెఫ్ట్. కళ్ళంతా ఎర్రగైపోయినాయి, శరీరం అంతా ఒకటే నొప్పి. ఇమాజిన్ సార్, ఐఎమ్ 58 years old. మన ఫ్యామిలీస్కి ఎంత దగ్గర సంబంధం. మీ నాన్నగారు అంటే మా నాన్నగారికి చాలా ప్రాణం. మీరు ఇది మనకి ఒక పెద్ద పరీక్ష. అందుకోసం దానికి తగినట్టుగా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. అవర్ తెలంగాణ పోలీస్ హస్ డన్ ఎక్సలెంట్ జాబ్. దే హ్యావ్ నాప్డ్ ఆల్రెడీ 22 people. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఫోన్లో మాట్లాడారు సార్. ఇట్స్ ఆల్ ఆఫ్ యూ ఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ అఫెక్షన్. మీరు ఫోన్ చేయడమే నాకు 1000 ఏనుగుల బలంలా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. రాఘవరెడ్డి గారికి మా ఫ్యామిలీకి ఇవాళది కాదు సార్. మీరు మీ నాన్నగారు చేవళ్ళకి పాదయాత్ర ప్రారంభించే ముందు రాఘవరెడ్డి గారు నాన్నగారు ఉన్నారు. ఆయన అన్నారు ఒక మాట, మా టెంపుల్లో స్వామివారు వెలిసింది గుణాల మాధవరెడ్డి గారికి కలలో. ప్రతి ఏడాది ఆయన పాదయాత్రగా తిరుమలకి వెళ్ళేవారు. నాన్నగారు ఏమన్నారంటే, గుణాల మాధవరెడ్డి పాదయాత్రగా తిరుమలకి వెళ్ళారనేది స్థల పురాణం, కానీ ఈ కొండా రాఘవరెడ్డి మాత్రం ప్రతి ఏడాది పాదయాత్రగా పోతాడు, ఇది ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం అని చెప్పారు. అలాంటి ఫ్యామిలీ మనిషి సార్ మాతో ఉన్నారు. ఆయన పాపం మీకు తెలియదు, నేను మాట్లాడిస్తాను. మీరు మధ్యాహ్నం ఇవాళ శివాజీ జయంతి, చిలుకూరులో మేము రామదాసుల వారి గోష్ఠిగాన ఏర్పాటు చేసుకున్నాము. ఇంకొక అరగంటలో వాళ్ళు పాట పాడే వాళ్ళందరూ వస్తున్నారు. అందుకోసం మీతో ఈ టైంలో మాట్లాడాలని చెప్పాను. ఫోన్ చేయడం నాకు పెద్ద బలంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.